అందరికీ నమస్కారం. ఈరోజుతో నిన్న కామేశ్వరరావుకు ఒక హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. 7 లక్షల ఫ్యామిలీ హెల్త్ కార్డ్. అది ఒక మెంబర్, టెక్నికల్ మెంబర్ అయితే అతనికి ఫ్రీగా సెంట్రల్ గవర్నమెంట్ కార్డ్, అది హెల్త్ కార్డు వాళ్ళ ఫ్యామిలీకి వస్తుంది. దాన్ని నిన్నటి కార్డుతో దాదాపు 10,000 మందికి ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హెల్త్ అనేది జీవితంలో ప్రతి మనిషికి ముఖ్యం. కాబట్టి నేను మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇప్పటికీ నిన్నటి కార్డుతో దాదాపు 10,000 మందికి మనం హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా గ్రేట్. నిజంగా మాకు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉండ్రి బ్రాడ్కాస్టింగ్ సెంటర్లో, వారు మాకు ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి అనుమతించి వారికి ఈరోజు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఆ కార్డు ద్వారా హెల్తే కాకుండా పిల్లలు చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. కేజీ టు పీజీ వరకు స్కాలర్షిప్ వస్తుంది. అది కూడా ఒకసారి స్టార్ట్ అయితే కేజీలో, ఎల్కేజీలో, అది పీజీ దాకా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ వస్తుంది. ఈరోజు డిగ్రీ చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు ఇన్సూరెన్స్గా వాళ్ళకు స్కాలర్షిప్గా వస్తుంది. ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, డిగ్రీ చదివే పిల్లలు ఉంటే 30,000 రూపాయలు వస్తుంది. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అలాంటి హెల్త్ కార్డులు మేము ఈరోజు వరకు 10,000 మందికి ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్. మాకు వచ్చే టెక్నీషియన్స్ కూడా చాలా నిబద్ధత కలిగిన టెక్నీషియన్స్. అందరికీ మంచి జరగాలనే మంచి ఉద్దేశంతో చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మేము గతంలో కూడా మా టెక్నీషియన్స్ అందరికీ కరోనా అప్పుడు కూడా దాదాపు 30,000 పైచీలకు అందరికీ హెల్ప్ చేశాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మొన్ననే మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడగడం జరిగింది. మాకు అందరికీ హెల్త్, మన హౌస్ లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు. లీస్ట్ కూడా ఇవ్వమని చెప్పారు. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎవరికైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు వచ్చే విధంగా శాయశక్తుల కృషి చేస్తాను. ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా అమలయ్యే విధంగా మాకు ఆఫీస్ పర్పస్లో కూడా కొంత ల్యాండ్, అలాగే హౌజెస్ కూడా ఈ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పాడు. లిస్ట్ కూడా ఇవ్వమని చెప్పారు. అదే మొన్ననే జరిగిన మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగిన ప్రమాణ స్వీకారానికి వారు చీఫ్ గెస్ట్గా వచ్చి చెప్పారు.